నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నీ భారత్ కూడా ఒక కథ చేసేసింది పెద్దది. మూబాన్ కామ్ చాలు. మయన్మార్లా ఒక సర్జికల్ స్ట్రైక్ అయింది రీసెంట్గా. ఇది పెద్దగా డిఫెన్స్ న్యూస్లలో ఏం పెద్దగా రాలే, ఆ డిఫెన్స్లలో న్యూస్లలో రాలేమో, నువ్వెందుకు చెప్తున్నావు అని. వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయితే ఎక్కడొచ్చింది గిరీష్ అని అంటే ఫస్ట్ ఆధారాలు అడుగుతారు కాబట్టి నేను ఫస్ట్ ఆధారాలే చెప్తాను. ఆధారాలే మీకు నేను చెప్పి మాట్లాడతా ఫ్రెండ్. ఇది నాకు తెలిసి ఎస్. ఇగో, ఆర్మీ స్ట్రైక్స్ ఉల్ఫా 1 క్యాంప్స్ ఇన్ మయన్మార్, టాప్ కమాండ్ 9 అసోమ్ అమాంగ్ ది అలీజ్డ్ క్యాజువాలిటీస్ అని చెప్పి ఇండియా టుడే నార్త్ ఈస్ట్ న్యూస్ పేపర్లలో వచ్చింది. అయితే ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే ఫ్రెండ్స్, మయన్మార్లో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మయన్మార్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మాట్లాడితే, ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది మయన్మార్ క్యాంప్లో. 100 డ్రోన్లు యూజ్ చేసింది. టార్గెట్ ఎవరిని పెట్టింది అని అంటే ఉల్ఫా టెర్రరిస్టులు అండ్ మన NSCN. అయితే ఉల్ఫా ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మన ఉల్ఫా ఏంది అని అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆసామ్ని ఉల్ఫా అంటాము. అట్లనే NSCN నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. అయితే మళ్ళీ ఈ ఉల్ఫా అండ్ NSCM నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉందో ఇలా 2 భాగాలు ఉన్నాయి. అయితే ఇండియన్ ఆర్మీ ఈ కంప్లీట్ సర్జికల్ స్ట్రైక్ని చేసింది. 100 డ్రోన్లు యూజ్ చేసింది. హైటెక్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇప్పటిదాకా భారత్ ఫస్ట్ టైం డ్రోన్లు యూజ్ చేసి మయన్మార్ టెరిటరీలకు గుసాంచి ఉల్ఫా అండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయో, అల్గాబాదులు ఉన్నాయో, వాళ్ళ పుచ్చల వల్ల కొట్టి వచ్చింది. కట్ చేస్తే ఇది కంప్లీట్గా ఎవరి నేతృత్వంలో జరిగింది అని చెప్పి మాట్లాడితే, మొన్ననే మీకు చెప్పిన ASC ఏదైతే ఉండే చూడు మనది, పరాగ్ జైన్ ద న్యూ రా చీఫ్, ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఈయన బ్రెయిన్ చైల్డ్. అది మొత్తం కంప్లీట్ స్ట్రాటజీ ఎవరు వేసిండ్రు అని అంటే పరాగ్ జైన్. పోరగాల మజాక్ కాదు, పరాగ్ జైన్. ఆల్రెడీ పరాగ్ జైన్ గారి గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకున్నాం. అండ్ హీఈస్ అన్ అబ్సల్యూట్ అసెట్ ఫర్ ది ఇండియా. రానున్న రోజులల్లా భారతదేశానికి ఒక ఘాతక్ ఎందుకు అంటున్నావు అని అంటే శత్రు భయంకరం పరాగ్ జైన్. ఆయన నేతృత్వంలో నడిచింది ఉల్ఫా అండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. ఇది మాట్లాడితే ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది అని అంటే అబ్సల్యూట్గా సేమ్ స్టోరీ ఉంటుంది. మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ న్యూ రెఫ్యూజీస్ ఇన్ మిజోరాం. అంటే ఈ చొరబాటుదారులు మిజోరాం, ఆసాం, మణిపూర్, ఇక్కడ ఈ చొరబాటుదారులు ఎక్కువైపోయినారు. ఏడికైనా అవుతున్నారు అని అంటే పక్కకున్న నార్త్ ఈస్ట్ స్టేట్స్లకి, అంటే నాన్ ఇండియన్ స్టేట్స్ల నుంచి, వెదర్ ఇట్ మే బి మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, ఎక్కడెక్కడైతే అల్గాబాదులు ఉన్నాయో అక్కడ నుంచి వచ్చుడు. భారత్ కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది చైనాకు. ఏందని అంటే, మేము చైనాతో బార్డర్ ఎప్పుడు షేర్ చేయలే. గిరీష్ ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిగిట్ల లేసిందా నీకు అని అంటే ఇదే మాట చెప్పింది భారత్. దలై లామా బర్త్డే రోజు కూడా మాట్లాడుకుంటా, నెక్స్ట్ దలై లామాకు కూడా భారత్ మద్దతు చెప్తుంది అని చెప్పుకుంటా చైనాకు ఇబ్బంది పడే స్టేట్మెంట్ ఇస్తే చైనా వార్నింగ్ ఇచ్చింది. బిడ్డా మీ అవకాశాలు ఉండరు, మీరు ఇట్లా దలై లామా అక్కడిక్కడ ఏలు పెడితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పిండ్రు. కాకపోతే అఖండ భారత్ కా నిర్మాణ కా ప్రక్రియ షురూ హో చుకా హై. బోలో హర హర మహాదేవ్. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ భారత్ది పాకిస్తాన్తో బార్డర్ ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, సమ్వే ఆర్ ది అదర్ మన దేశమే అనుకున్నాం. మన ఫుల్వాలా చాచాకి సిగ్గుశరం లేకపోతే నేపాల్ భారత్లోనే ఉంటుండే. సో చలో నేపాల్తో కూడా మనకి ఇక్కడ భారత్ ఉన్నది. సో ఐడియలీ ఇది చైనా కదా గిరీష్ అని అంటే, టిబెట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అంటుంది మన దేశం. టిబెట్ని మేము చైనా భూభాగం లెక్క కన్సిడర్ చేస్తామంటే చైనాకు ఇరిటెంట్ లొల్లి షురు అవుతుంది. అయితే చైనా దీనికి సర్జికల్ స్ట్రైక్కి లింక్ అయింది గిరీష్ అని అంటే, చైనా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, భారత్తో డైరెక్ట్ వార్కి దిగదు. తెలుసు, పుచ్చలు వగిలిపోతే డోక్లంలోనే నడుబుకులు వలగొట్టినాం కొడుకులై. సో డైరెక్ట్గా దిగదు. చైనా ఏం చేస్తుందనంటే, బంగ్లాదేశ్ని కేంద్రంగా చేసుకోను, లేకపోతే పాకిస్తాన్ని కేంద్రంగా చేసుకోను, లేకపోతే మయన్మార్లా ఈ ఉల్ఫా ఏదైతుందో, ఈ ఉల్ఫా లేకపోతే NSCM ఏవైతున్నాయో వీటిని మద్దతు చేసుకొని భారత్లా కిరికిరి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ఉల్ఫా లేకపోతే ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉన్నదో వీటిని వేస్తే ఏమవుతుంది అని అంటే, మన ఏషియన్ ప్రాసెస్ ఏదైతుంది చూడు, ఈ పార్ట్ థింక్ నార్త్ ఈస్ట్ అని చెప్పి మనం భారత్లో మాట్లాడుకున్నాం. అంటే ఈ థింక్ నార్త్ ఈస్ట్లో మనం భారత్ ఎప్పుడు ఫోకస్ చేయదు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ కంప్లీట్ పార్ట్ ఏదైతే ఉంటుందో బే ఆఫ్ బెంగాల్ టు ఇది కనెక్ట్ అయ్యేది, ఇది చైనా నేతృత్వంలో నడుస్తుంది, చైనా కనుసైగలలో నడుస్తుంది. ఎందుకంటే భారత్ ఇక్కడ ఎప్పుడు ఏదో లొల్లి నడుస్తుంది రాబాయ్, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మన భారత్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఈస్టర్న్ పార్ట్లో మనము ఎక్కువ పెట్టుబడులు పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం, బిజినెస్ డీల్స్ చేయం.
అప్పుడు ఏమైపోతుంది అని అంటే అక్కడ థింక్ నార్త్ ఈస్ట్ అనే కాన్సెప్ట్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ కాగానే అక్కడ ఎవడు దాన్ని వాడిని బుట్టలు వేసుకొని చూస్తాడు అని అంటే ఇగో ఈడున్న చైనా, ఈ చైనా దీని మీద కన్నేసి పెడతాడు. ఈ ఏరియాను మొత్తం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈస్ట్ కంప్లీట్గా నా చేతులు ఉండాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తాడు. అసలు ఏం జరిగింది గిరీష్, ఏం జరగబోతుంది గిరీష్ అని అంటే ఉల్ఫా ఐ, మళ్ళీ ఉల్ఫాలో 2 రకాలు ఉంటాయి. నేను కంప్లీట్గా చెప్తా. స్టేట్ ఉండి విత్ చిత్రగుప్త్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఉల్ఫాలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఉల్ఫా ఒకటి ఉంటుంది, ఒకటి ఉట్టి ఉల్ఫా అని ఉంటుంది, ఒకటి ఉల్ఫా ఐ అని ఒకటి ఉంటుంది. ఏంది అనేది కంప్లీట్గా చెప్తాం. సర్జికల్ స్ట్రైక్స్కి ప్రూఫ్ ఏంది గిరీష్ అని అంటే అగో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆసాం ఇండిపెండెంట్ ఏదైతే ఉన్నదో ఉల్ఫా ఐ అని వాళ్ళే అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్లో 13th July 2025కి భారత్ తన డ్రోన్లతోని భారత్ ఒక సర్జికల్ స్ట్రైక్ చేసింది అని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళే చెప్పారు. ఇప్పుడు కరెక్ట్గా గిరీష్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలైన సిసలైన చిట్టాకు పోదాం. అసలు ఈ ఉల్ఫా ఏంది, ఉల్ఫా ఆరిజిన్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఉల్ఫాలో 2 రకాలు ఉంటాయని చెప్పిన. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆసాం ఏదైతుందో, అసాం అని అంటారు వాళ్ళు, ASOM, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆసాం ఒకటి, ఇంకొకటి ఉల్ఫా ఐ అని చెప్పి మాట్లాడతారు. యాక్చువల్లీ 1979లో పరేష్ బరువా అండ్ అరవింద రాజ్కోవా అని ఇద్దరు కలిసి ఆసాం నుంచి ఈ ఉల్ఫాని స్టార్ట్ చేసిండ్రు. సోవరెనిట్ సోషలిస్ట్ ఆసాం అని చెప్పి మొదలెట్టి ఈ ఆసాం అనే భూభాగము భారత్ది కానే కాదు, భారత్ చొరబాటుదారులు, భారత్ మా దేశాన్ని భూభాగాన్ని కబ్జా చేసినాయి అని చెప్పి ఒక తీవ్రవాద తత్వాన్ని, ఆర్మడ్ స్ట్రగల్. అయితే ఇది చాలా ఎప్పుడు పాపులారిటీ గెయిన్ చేసుకుందంటే 1980లో దీనికి పాపులారిటీ బాగా వచ్చింది. వైలెంట్ యాక్టివిటీస్లలో చాలా కీలక పాత్ర పోషిస్తారు వీళ్ళు. వెదర్ ఇట్ మే బి బాంబింగ్, కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్, అసాసినేషన్స్, రైల్వే సెక్టార్లను పేల్చేసుడు, ఆయిల్ అండ్ రైల్వే ఎంప్లాయీలను టార్గెట్ చేసుడు, ఆసామీ భాష రాని హిందీ మాట్లాడేటోళ్ళని టార్గెట్ చేసుడు, వాళ్ళ పనే ఇక ఇది కంప్లీట్గా చెప్పాలని అంటే. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్ప్లిట్ వచ్చింది. ఎట్లా అంటే 2011లో ఉల్ఫా ఏదైతే ఉన్నదో, అరవింద రాజ్కోవా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీస్ నెగోషియేషన్స్ భారత్తో జరిపినరు. ఇది మన పరేష్ బరువాకు నచ్చక యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆసాం అని చెప్పి పెట్టి దానికి పక్కన ఐ అని పెట్టిండు. CPU, CPI, ఇప్పుడు కాంగ్రెస్ ఐ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, గట్ల ఉల్ఫా ఐ అని చెప్పి పెట్టిండు. దాని పేరే ఇవాళ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆసాం ఇండిపెండెంట్. ఈ కీ లీడర్స్ ఆఫ్ ఉల్ఫా ఎవరెవరు ఉన్నారు అని అంటే పరేష్ బరువా హూ రన్స్ రైట్ నౌ ది ఉల్ఫా ఐ, పరేష్ బరువాతో పాటు నయన్ అసోం, సీనియర్ స్ట్రాటజిస్ట్ అండ్ ట్రైనర్, చాలా కీలక పాత్ర పోషిస్తాడు ఈ నయం అసోం, గణేష్ అసోం, ప్రదీప్ అసోం, వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ డ్రోన్ స్ట్రైక్ జరిగిందో, పరేష్ బరువా చచ్చిపోయినట్టయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ ఏం న్యూస్ రాలే. మనోడు ఎప్పుడు కూడా మయన్మార్ చైనా బార్డర్ ఏరియాలలో తిరుగుతూ ఉంటాడు. అయితే నయాన్ అసాం ఎవరైతే సీనియర్ స్ట్రాటజిస్ట్ అండ్ ట్రైనర్ ఉన్నాడో, ఈ జూలై 2025 డ్రోన్ అటాక్ ఇప్పుడు ఏదైతే జరిగింది చూడు 13th Julyకి, అందులో చచ్చిపోయినట్టు ఉల్ఫానే చెప్తున్నది. గణేష్ అసాం ఇంకా ప్రదీప్ అసాం ఎవరైతే ఉన్నారో, టాప్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ డ్రోన్ స్ట్రైక్లల్లో చచ్చిపోయినరు అని చెప్పి ఒక కథనం ఉన్నది. నౌ కమింగ్, ఇప్పుడు ఉల్ఫా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, కప్లంగ్ అని చెప్పి మాట్లాడతారు. NSCNK అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ ఉంటుంది మీకు, ఇక్కడ నేను పెట్టి ఉంటాను, ఇటు ఉంటుంది. ఎస్, ఇగో ఇక్కడ ఉన్నది NSCNK అని ఉంటుంది. అక్కడ ఉల్ఫా ఐ అని ఉన్నది, ఇక్కడ NSCNK అని ఉంటుంది. ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉందో మళ్ళీ ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఇది 1980లో దీన్ని ఫామ్ చేసిరు ఫ్రెండ్స్, నాగా నేషనల్ కౌన్సిల్ అని చెప్పి ఫామ్ చేసి ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ నాగాలాండ్ అని చెప్పి మాట్లాడి భారత్లో ఈ భూభాగమే కాదు, వెదర్ ఇట్ మే బి మన అస్సాం ఉండని లేకపోతే నార్త్ ఈస్ట్ భూభాగం ఉండని ఇదంతా మయన్మార్తో కలిపి ఇది కంప్లీట్గా గ్రేటర్ నాగా, గ్రేటర్ ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అయితే ఇందులో 1988లో ఏదైతే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఫార్మ్ అయిందో 1988లో ఫార్మ్ అయింది. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏందని అంటే NSCNIM అని అంటే ఈశ్వాక్ ముయ్యా అని ఒకటి తయారు చేసిండు దీన్ని. ఇంకొకటేమో NSCNK కప్లాంగ్, దీన్ని తయారు చేసింది SS కప్లాంగ్ అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు అటు చచ్చిపోయిండు, SS కప్లాంగ్ చచ్చిపోయిండు. మళ్ళా ఈ ముయ్యా ఎవరైతే ఉన్నారో పీస్ టాక్స్తో మాత్రము చేతులు గలిపిండు, భారత్తో మంచి సంబంధాలు పెట్టుకోనికి ప్రయత్నం చేసిండు, అంటే పీస్ టాక్స్ అయినాయి. అయితే కప్లాంగ్ గాడు చేయలే ఈ నొటోరియస్ అటాక్స్. వీళ్ళు కూడా June 2015 మణిపూర్లో ఏవైతే అటాక్ జరిగినాయో 18 మంది ఆర్మీ సోల్జర్లు చచ్చిపోవడం, ఇవన్నీ ఇండియన్ డిఫోర్స్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తారు వీళ్ళు, డైరెక్ట్ ఇండియన్ ఫోర్సెస్ మీదనే. ఇవి వీళ్ళు ఏమంటారనంటే ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటారనంటే
అసలు భారత భూభాగం కాదు కదా, భారత్ని ఆ మ్యాప్నే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ వీళ్ళు ఇంకా ఘాతక్ అనమాట, ఉల్ఫా కంటే డేంజర్ వీళ్ళు అసలే యాక్సెప్ట్ చేయరు. వీళ్ళ టెరిటోరియల్ బేస్ ఏడు ఉంటుంది రాబాయి అని చెప్పి మాట్లాడితే మన సగియాంగ్ రీజన్ మయన్మార్లో వీళ్ళు ఉంటారు, నాగా సెల్ఫ్ అడ్మినిస్ట్రేటెడ్ జోన్లో వీళ్ళు పనిచేస్తారు, ఎక్కువ మటుకు నాగాల్యాండ్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో పనిచేస్తారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇక మనకు చైనా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, అది నా భూభాగమే అని చెప్పి చైనా ప్రతిసారి డంకా కొడతా ఉంటుంది. అయితే వీటిని మనం ఎందుకు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఈ ఉల్ఫాని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినాము అని అంటే, కాంగ్రెస్ మీద నెట్టి మాట్లాడే కంటే ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ పెద్ద పెద్ద వ్యాలీస్, కొండలు, గుట్టలు, నదులు ఎక్సెట్రా ఇట్లాంటి ప్రదేశాలలో ఉంటుంది. అంటే బార్డర్స్ అనేవి చాలా పోరస్ ఉంటాయి, మనము ఇక్కడ ఏం కట్టలేం. టోటల్గా స్ట్రెచ్ వచ్చేసి 1643 కిలోమీటర్స్ అని చెప్పి చెప్తారు. డెన్స్ ఫారెస్ట్, డిఫికల్ట్ టెరెయిన్, ఇక కొండలు గుట్టల ప్రాంతం. వీక్ మయన్మార్ కంట్రోల్ ఉన్నది మనకు కంప్లీట్గా. 2021 మిలిటరీ గ్రూప్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఇక జుంటా గ్రూప్ ఇవన్నీ మీకు తెలిసిందే, ఇంకా నేను అందులోకి ఎక్కువ పోదలుచుకోలేదు. అయితే ఇప్పుడు ఈ డ్రోన్స్ మనం వాడడం ఎందుకు అని అంటే, అక్కడికి టెరెయిన్ పంపించడం కూడా కష్టమే, చాలా డిఫికల్ట్ టెరెయిన్ అని మాట్లాడుకున్నాం, గుట్టల ప్రాంతం, వ్యాలీ ప్రాంతం ఇదంతా. అందుకే మనం డ్రోన్స్ని పంపినాం. ఈ డ్రోన్స్ని పంపడంలో ఏమైపోయిందని అంటే, కంప్లీట్గా ప్రెసిషన్, డినయబిలిటీ రెండు మనకు దక్కినాయి. క్రాస్ బార్డర్ అగెయిన్స్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఇన్సర్జెన్స్ ఎవరైతే గుస్పేటియా దారులు ఉన్నారో మనకు అబ్సల్యూట్గా దొరుకుడు స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, పరాగ్ జైన్ ఎవరైతే మన ఏరోస్పేస్ సెంటర్లలో పనిచేసిండు కదా ఆయన, కంప్లీట్గా ఏరోస్పేస్, NTRO ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆయనది చాలా కీలక పాత్రం ఉంటుంది. ఈ కోఆర్డినేషన్స్లలో చాలా కీలకం ఉంటుంది. ఆయనకి ఏదైనా మ్యాప్స్లలో డిఫరెంట్ కనబడ్డది అని అంటే, పనిచేసిన తత్వం, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గుసాంచి, మూబంద్, కామ్చాలు ఘాతక్ అటాక్ చేసి వచ్చేసుడు తెలుసు ఆయనకు. కోఆర్డినేషన్ తక్కువ, ఇంకొకటి చెప్పాలంటే డెసిషన్ ల్యాగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వెనకటికి మనం చాలా ఈయన గురించి మాట్లాడుకున్నాం, ఈయన అపాయింట్మెంట్ ఎంత కీలకమో భారత్లో. ఒకసారి మీరు ఆ వీడియో మీరు డిస్క్రిప్షన్లో పెట్టమంటే పెడతారు మా వాళ్ళు, మీరు చూడండి. వెదర్ ఇట్ మే బి ఎలక్ట్రానిక్ సర్వైలెన్సే తీసుకోండి, ఇంటెలిజెన్స్ తీసుకోండి, శాటిలైట్ ఇమేజరీ తీసుకోండి. పరాగ్ జైన్ ఉన్నన్ని రోజులు నిజంగా చెప్పాలనంటే ఇక సూపర్ ఉంటుంది. అన్నీ ఇంటిగ్రేట్ చేసేసారు కదా, ఇప్పుడు ఇది రాలా. సో ఇదైంది. అయితే ఇప్పుడు మనం ఏడేడు అటాక్ చేసినాము గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఉల్ఫా ఐ ఏదైతుందో ఈస్టర్న్ కమాండ్ కంట్రోల్, ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏదైతుందో మన హోయాత్ బస్తీలా ఇంకా వక్తం బస్తీలా అటాక్ చేసినాం. 779 క్యాంప్ అంటారు దీన్ని. అట్లనే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ నాగాలాండ్ కప్లంగ్ ఏదైతుందో, ప్లస్ RPF అంటే రెవల్యూషనరీ పీపుల్ ఫ్రంట్ ఏదైతుందో, అలాంగ్ విత్ ది PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెప్పినాం కదా, NSCN ఏదైతుందో చైనాతో చాలా దగ్గరగా సంబంధాలు పెట్టుకున్నాడు, ఆపరేషన్లు చేస్తుంది. సో ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్, రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అండ్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఇవన్నిటి మీద డ్రోన్లతో దాడి జరిగింది. చైనా ప్రొవోక్ అవుతుంది కదా గిరీష్ అని అంటే, యాక్సెప్ట్ చేయమను, మేము చొరబాటుదారులను మేము అక్కడికి పంపించినట్టు అనేది ఇండైరెక్ట్గా చైనా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో పరాగ్ జైన్ గారికి నేను నమస్తే చేస్తా, సలాం కొడతా, పాదాభివందనం చేస్తా. ఎందుకంటే చైనాను ఇలా ఇరకాటంలో పెట్టిండ్రు. నువ్వు ప్రొవోక్ అయితే నువ్వు ఈ గుస్పేటియా చొరబాటుదారులను అందరినీ పంపిస్తున్నట్టు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. నువ్వు సైలెంట్ కూర్చుంటే నిజంగా చెప్పాలంటే నీ చాతగాని తనానికి నిదర్శనం అవుతుంది. చైనా ప్రతిసారి ఈ నాగా సెల్ఫ్ అడ్మినిస్ట్రేటెడ్ జోన్, మయన్మార్ ఆర్ నాగాలాండ్ మయన్మార్, అరుణాచల్ మయన్మార్ బార్డర్ల నుంచి భారత్ని ప్రతిసారి నార్త్ ఈస్ట్ భూభాగంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. 100 డ్రోన్స్ యూజ్ చేసిండ్రు, అలిజిడ్లీ మేడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఇంకా ఫ్రాన్స్ డ్రోన్స్ని యూజ్ చేసిరని చెప్తున్నారు. ఆపరేషన్ వచ్చేసి 2 AM బిట్వీన్ 2 AM అండ్ 4 AM మధ్యలో జరిగిందని చెప్తున్నారు. ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్స్ చేసిరు. అక్కడ ఈ NSCM బ్రిగేడియర్ గణేష్ అసామ్ చచ్చిపోయారని చెప్తున్నారు. ఇంకొకటి ప్రదీప్ అసామ్ కూడా చచ్చిపోయినట్టు చెప్తున్నారు. ఉల్ఫా ఐ కూడా తన 3 సీనియర్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోయారని చెప్తున్నారు. 19 మంది ఇంజూర్ అయినరని చెప్తున్నారు. సో దీని తర్వాత వాళ్ళు మేము రిటాలియేట్ ఇస్తాము, చేస్తాము, పెడతాము అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని అనేది తర్వాత విషయం. బికాస్ భారత బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి, చైనాతో కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. చైనా ఒక 3 ఫ్రంట్ వార్ ఆడపియనికి ప్రయత్నం చేస్తుంది అని మీకు ఎన్నోసార్లు చెప్పిన. ఒకటి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ ఉంటుంది, ఖుద్ మన భారత్ మీద అటాక్ చేద్దామని చూస్తుంది, విచ్ ఇస్ ద సెకండ్ ఫ్రంట్. థర్డ్ ఫ్రంట్ ఏంటంటే ఇటు బంగ్లాదేశ్ ఆర్ మన మయన్మార్ నుంచి ఏవైతే ఈ అల్గావాదులు ఎవరైతే ఉంటారో, ఈ టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉంటాయో వీళ్ళని యాక్టివేట్ చేసి మన కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. సో ఆపరేషన్ ఆల్ క్లియర్ అగెయిన్స్ట్ ఉల్ఫా అండ్
మనం 2003లో కూడా మనం చేసినాం. రాయల్ భూటాన్ ఆర్మీ విత్ ఇండియన్ సపోర్ట్లా ఆపరేషన్ ఆల్ క్లియర్ అని చెప్పి ఉల్ఫా ఇంకా ఎన్డీఎఫ్బి క్యాంప్లను మనం మొత్తం అవి చేసినాం. ఇది ఫస్ట్ టైం కాదు మనం ఇక్కడ ఆపరేషన్ చేసింది. 2003లో ఆపరేషన్ ఆల్ క్లియర్ చేసినాం. 2015లో సర్జికల్ స్ట్రైక్ ఇన్ మయన్మార్ కూడా మనం చేసినాం. మనకు అందరు గుర్తుంటుంది మోదీ గారు వచ్చిన తర్వాత. దాని తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ పాకిస్తాన్ 2019 దగ్గర కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసినాం. సో భారత సైనికులకు అందరికీ ఇన్ఫ్యాక్ట్ రా ఏజెన్సీ ఇంకా ఎన్టీఆర్ఓస్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి భారత్ మాతాకి జై అని చెప్పి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బికాస్ మనం అందరం నిద్రపోతుంటే 2 గంటల నుంచి పొద్దున 4 గంటల లోపల ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చి మూవ్ బంద్ కామ్ చాలు ఏం తెలియకుండా కూర్చొని ఉన్నారు. సుమారు 100 డ్రోన్లు. ఘాతక్, ప్రెసిషన్ అండ్ డెఫినెట్లీ వెరీ డేంజరస్. కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.